హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేటివి పడుతూ ఉన్నాయండి. సో ఫస్ట్ క్లాస్ పిల్లలకు కూడా డబ్బులు అనేటివి పడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఒకటో తరగతి వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆగస్టు 30వ తేదీన డబ్బులను విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము. సో వారికి కూడా డబ్బులను విడుదల చేసింది. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే డబ్బులు అనేటివి పడలేదనమాట. అది మాత్రము కరెక్ట్‌గానే ఉంది ఇన్ఫర్మేషను. ఒకటో తరగతి పిల్లలకు మాత్రం డబ్బులు అనేటివి పడుతున్నాయండి. అయితే ఇక్కడ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ప్రచురించబడినటువంటి అనర్హుల లిస్ట్‌లో గనక మీ పేరు గనక ఉండినట్లయితే, సో దానికి సంబంధించి గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి జేసుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ అప్లికేషన్స్ గూడా మీకు ఈ నెలాఖరు వరకైతే టైం అయితే ఉంటుందండి. సో ఈ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి ఏ విధంగా చేయాలి, ఏంటి అనే వివరాలను నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనర్హుల లిస్ట్‌లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. దీని కొరకు మీరు మీ గ్రామ వార్డు సచివాలయంకైతే వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని కలవండి. సో వాళ్ళు ప్రాపర్‌గా మీ యొక్క ఇనెలిజిబిలిటీకి సంబంధించినటువంటి రీజన్ అయితే సో మనకు చెప్తారు. సో దానికి ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. అలానే గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇలా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. సో ఎలా ఫిల్ చేయాలి, ఏంటి అనే వివరాలను నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇది అనర్హుల లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద సమాచారం ఉంటుంది. అలానే మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారు. మీకింకా కూడా డబ్బులు పడలేదా? సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్తాను. అసలు మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో లీప్ యాప్‌లో గూడా ఎలిజిబుల్ అయ్యి ఉన్నారా లేదనేది చెక్ జేసుకోవాలి ఫస్టు. సో దాని కొరకు మీరు ప్లే స్టోర్‌లో మీ మొబైల్‌లో లీప్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేయండి. సో లీప్ యాప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా లీప్ యాప్ అనేది ఉంటుందన్నమాట. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్‌స్టాల్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఆపార్ ఐడీ లేదా పెన్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వాల్సయితే ఉంటుందన్నమాట. సింపుల్‌గా పెన్ ఐడీ అనేది మీరు తెలుసుకోండి. మీ స్టూడెంట్‌కి సంబంధించి అంటే మీ బిడ్డకు సంబంధించినటువంటి పెన్ ఐడీ అనేది తెలుసుకోండి. పెన్ ఐడీ అయితే ఇచ్చేసి పిల్లవాని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుంది. లేదా స్టూడెంట్ యొక్క ఆపార్ ఐడీ లేదా మొబైల్ నంబర్ అంటే మీ యొక్క పేరెంట్ మొబైల్ నంబర్ అయితే ఇచ్చుంటారు కదా! ఆ మొబైల్ నంబర్‌ని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. సో అయిన తర్వాత ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకొని లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఈ విధంగా తల్లికి వందనం స్టేటస్ అని చూపించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఎలిజిబుల్ పడాలండి. ఎలిజిబుల్ పడితేనే మీకు డబ్బులనేటివి వస్తాయన్నమాట. అయితే మీ అకౌంట్‌లోకి ఇంకా డబ్బులు ఎందుకు చేరలేదు అని మీరు క్వెషన్ చేసినట్లయితే, మేబీ మీ అకౌంట్‌లోకి పడి ఉంటాయి. కాకపోతే మీరు మొబైల్ నంబర్ లింక్ చేసుకోకపోవడం వల్ల మీకు తెలిసి ఉండకపోవచ్చు. మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తున్నట్లయితే పేమెంట్ స్టేటస్‌లనేటివి గవర్నమెంట్ అప్డేట్ చేస్తుంది బియ్యం పోర్టల్‌లో. సో, అప్పుడు మనం చెక్ జేసుకోవచ్చనమాట. ఏ అకౌంట్‌కి పడినాయి డబ్బులనేది. సో, వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే 24వ తేదీ వరకైతే డబ్బులను క్రెడిట్ చేస్తామని జెప్పి మంత్రి నారా లోకేష్ గారైతే ప్రకటించారనమాట. సో, 24వ తేదీ తర్వాత కూడా మీకు అమౌంట్ పడకపోయినట్లయితే సో, మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ రైజ్ చేసుకునే దానికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే గ్రీవెన్స్ అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో డిఫరెంట్ కారణాలైతే ఉంటాయండి. ఎందుకు మీకు డబ్బులు రావడం లేదనేది. సో, దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది తప్పుగా ఉండడం వల్ల సో, మీ యొక్క వివరాలనేటివి అంటే తల్లి యొక్క సంరక్షకుని యొక్క వివరాలు మిస్‌మ్యాచ్ అవ్వడం. అంటే విద్యార్థి తల్లి యొక్క వివరాలనేటివి మిస్‌మ్యాచ్ అవ్వడం వల్ల ఇక్కడ డేటా అనేది తప్పుగా అయితే పడి ఉంటుందనమాట. అలానే విద్యార్థి డేటా అనేది కనిపించకపోతే అంటే ఇన్‌వాలిడ్ అని గనుక వచ్చినట్లయితే సో, దానికి సంబంధించి కూడా మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో అయితే వెళ్ళి ఉంటారు. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం ఉపయోగిస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే తీసుకొని ఉంటారు. అలానే 4 చక్రాల వాహనం మీ ఇంట్లో ఉందని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని, ఆదాయపు పన్ను చెల్లింపే వారున్నారని, అదేవిధంగా భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉందని, రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల అనర్హుల జాబితాలోకైతే మిమ్మల్ని చేర్చడం జరిగింది. వాటికి అనుగుణంగా మీరు ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి పెట్టాలండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అనేది నింపి దానికి అటాచ్‌మెంట్‌గా మీరు డాక్యుమెంట్స్ అనేటివి పెట్టాలన్నమాట. సో, దీని కొరకు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తుదారుని యొక్క పేరు ఇవ్వాలి. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క పేరు ఎవరైతే తల్లి ఉంటారో వారి యొక్క పేరైతే ఇవ్వాలి. తర్వాత వారి యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్,
రేషన్ కార్డ్ నెంబర్, అనర్హతకు గల కారణం, ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఆ యొక్క ఆప్షన్ అనేది ఇచ్చుంటారనమాట. ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారని చెప్పి ఆ రీజన్ అయితే ఇక్కడ రాయాలి. తర్వాత గ్రీవెన్స్ రకం వచ్చేసి తల్లికి వందనం 2026 27 అనేది రాయాలనమాట. తర్వాత స్టూడెంట్ పేరైతే రాయాలి. తర్వాత చైల్డ్ ఐడీ. సో, ఇక్కడ చైల్డ్ ఐడీ వచ్చేసి అపార్ ఐడీ, పెన్ ఐడీ ఇవి ఇవ్వాలండి. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఓకే అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి చదువుతున్న స్కూల్ మరియు తరగతి వివరాలైతే ఇక్కడ రాయాలి. ఏ స్కూల్, ఏ క్లాస్ అనేది రాయాలనమాట. సమస్య యొక్క పూర్తి వివరాలైతే మీరు క్లుప్తంగా రాయాలండి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ 4 చక్రాల వాహనం వల్ల మీకు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి ఇక్కడ మీరు వచ్చినట్లయితే 4 చక్రాల వాహనము మా ఇంట్లో లేకపోయినా కూడా 4 చక్రాల వాహనం అనేది ఉన్నందువల్ల మమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి చేర్చారని చెప్పి మీరిక్కడ క్లుప్తంగా రాయాలండి. రాసిన తర్వాత కుటుంబ సభ్యుల యొక్క వివరాలైతే ఇవ్వాలనమాట. మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అవన్నీ కూడా ఇక్కడ రాసేసి, సో, ఇక్కడ చివర్లో వచ్చేసి దరఖాస్తుదారుని ఫోను నంబరు, దరఖాస్తుదారుని యొక్క సంతకం అనేది ఇచ్చేసి, దీనికి అటాచ్‌మెంట్‌గా ఇక్కడ మనము మెన్షన్ చేస్తాం కదా! అనర్హతకు గల కారణం ఏంటనేది, ఆ కారణానికి అనుగుణంగా మనము డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయాలనమాట. సో, ఈ డాక్యుమెంట్స్ ఏమి యాడ్ చేయాలి అనే దాని మీద మనకు సచివాలయం వాళ్ళే చెప్తారు. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే 4 చక్రాల వాహనము మీకు లేదనుకోండి, అక్కడ ఉన్నట్లు గనుక వచ్చినట్లయితే, సో, మీరు ఆ 4 చక్రాల వాహనం మీకు లేదు అన్నట్టుగా మీరు ప్రూఫ్‌గా డాక్యుమెంట్స్ అనేటివి చూపించాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువగా అక్కడ ఉన్నట్లుగా చూపించి అనర్హుల లిస్ట్‌లో మీ పేరొచ్చినట్లయితే మీటర్ రీడింగ్ రసీదులనేటివి పెట్టాలి. లాస్ట్ 12 మంత్స్‌వి పెట్టాలనమాట. నెక్స్ట్ వచ్చేసి భూమి విస్తీర్ణంకి సంబంధించి లేదా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి రేషన్ కార్డ్ లేనందువలన, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేనందువలన ఇలాంటి రీజన్స్ వచ్చినా కూడా మీరు ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్‌ని మన సచివాలయం వాళ్ళే చెప్తారండి. సో, వాళ్ళకి సహకరించి ఆ డాక్యుమెంట్స్‌ని మీరు యాడ్ చేసేసి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేసి, ఆ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్‌తో ఆ డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేసేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది చేయించాలనమాట. గ్రీవెన్స్ అప్లికేషన్. చేయించుకున్న తర్వాత మనకొక నంబర్ అయితే ఇస్తారు. అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు. ఆ నంబర్‌ని సేవ్ చేసుకోవాలి. ఆ నంబర్ ద్వారానే మనకు ముందు రోజుల్లో మన యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ ఏం జరిగింది, ఏంటి అనే వివరాలను చూసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందనమాట. సో, అప్లికేషన్ అయితే ఇదేనండి. ఈ గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి ఈ రోజుల నుంచి అయితే తీసుకుంటారనమాట. సో, మీరు తప్పకుండా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి. డబ్బులు పడనటువంటి వాళ్ళకి కాదు ఈ గ్రీవెన్స్ అప్లికేషన్. అనర్హుల లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ గ్రీవెన్స్ అప్లికేషన్ అండి. ఒకవేళ మీకు డబ్బులు కూడా పడకపోయినట్లయితే, సో, దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ మళ్ళీ కూడా ఈ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్ స్వీకరిస్తామని చెప్పి అప్డేట్ అనేది ఇస్తుందనమాట. అప్పుడు ఈ యొక్క అనర్హుల లిస్ట్‌లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ జరిగి మంత్ ఎండ్‌లో అంటే ఆగస్టు 30వ తేదీన లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ లిస్ట్‌లో మీ పేరనేది ఎలిజిబుల్ లిస్ట్‌లోకొస్తే మీకు డబ్బులనేటివి పడతాయండి. ఓకేనా? సో, ఇదనమాట గ్రీవెన్స్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఏంటి అనే వివరాలు. సో, వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.